నమస్తే, నేను నరేందర్. ఎంఎన్ఎం టీవిజన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు బస్తీ, అసలు బస్తీకి బస్తీ అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు బస్తీ అనే పేరు ఎవరు పెట్టిరు, కంపల్సరీ మనం ఒక పేరు పెట్టిరు అంటే కంపల్సరీ దాని మీనింగ్ అనేది ఎందుకు వచ్చింది అనేది 100% ఉంటుంది. కానీ ఈ బస్తీ అనే దానికి ఏం మీనింగ్ అనేది ఇప్పటివరకు నేను ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో కానీ పబ్లిక్ దగ్గర కానీ ఎక్కడ కూడా వినలేదు నేను. ఇది నా అనాలిసిస్ ప్రకారం బస్తీ, BHASTHI, బస్తీ, బస్తీ అంటే దీంట్లోకి BHA పక్కకి జరిపి స్థితి, STHI, స్థితి అంటే స్థితి, భారత్ స్థితి అంటే భారత్ యొక్క స్థితి తెలుసుకోవడానికి బస్తీలా వెళ్తే 100% తెలుస్తుంది. భారత యొక్క స్థితిగతులు, భారత్ యొక్క ఆచార వ్యవహారాలు, కంపల్సరీ భారత్ యొక్క ఆచార వ్యవహారాలు బస్తీలోకి వెళ్తే కళ్ళ కట్టినట్టు తెలుస్తాయి. కాబట్టి బస్తీ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ ఎక్కడైనా సరే, భారతదేశంలో ఉన్న పబ్లిక్ ఎక్కడైనా సరే బస్తీలు వచ్చి నివసిస్తారు. వారికి 100% బస్తీలో ఎప్పుడు వెల్కమ్ ఉంటుంది. వాళ్ళకి అబ్జెక్షన్ అనేది ఎవరు కూడా పెట్టరు. ఆ ఉద్దేశంతో భారత్ యొక్క స్థాన్, బస్తీ, భారత్ యొక్క స్థాన్ అనేది పేరు పెట్టడం జరిగిందని అనుకుంటున్నాం. దీని మీద ఎవరికైనా అబ్జెక్షన్ ఉన్నా, లేకపోతే దీని గురించి ఎవరికైనా తెలిసినా కంపల్సరీ షేర్ చేయండి, మా కామెంట్ రూపంలో కూడా పెట్టండి. థ్యాంక్ యూ.